మంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆహ్లాదాన్ని సంతరించుకుంటూ తిరుగుతున్నారంటే అది ముందు చూపు. అంటే ఆయన ఓడాలని కాదు, ఏ చంద్రబాబు నాయుడునో లేకపోతే ఇంకో కేసీఆర్నో ఓడాలని నా ఆలోచన కాదు. ఏదేమైనా భావితరాలకు పునాదులు వేయడం అంటే, భవిష్యత్తును ఆలోచించడం అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఫలాలు మన పిల్లలకు అందుతాయి తప్ప మనకు అందువు అని చెప్పి చాలా మంది ఎరితనంగా మాట్లాడుతున్నారు గురువారి గురునారులా. అదే కాకుండా కొంతమంది అంటున్నారు ఇప్పుడేం జరుగుతుంది, ఏం జరుగుతుంది ఎరిపప్పులారా. మనం ఏదన్నా నిర్మిస్తే భావితరాలు బాగుపడతాయి, మన బిడ్డలు బాగుపడతారు, వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. ఇది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేయాలి తప్ప మన కోసం ఇప్పుడు ఒక చెట్టు నాటితే మనం ఫలం అనుభవించేస్తామా? మన పిల్లలు మన మనవాళ్ళు అనుభవిస్తారు. ఆ రకంగానే అది కావాలని డ్రామా ఆడుతున్నారా? ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలో వీడు చెప్పినటువంటి 3 ప్రాంతాలు ఉన్నాయి. సిఆర్డిఏ పరిధిలో 3 ప్రాంతాలు. హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఎటు చూసినా 100 కిలోమీటర్లు. మొత్తం కాదు, రాజధాని కాదు కదా. మన రాజధానిని పిలుచుకునేది హైదరాబాద్ ఒకటే. కానీ ఇన్ని సిటీలు డెవలప్ అయిపోవడానికి కారణం రాజధాని చుట్టూరు డెవలప్ అవుతుంటది. ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి అమరావతి మనము 2 లక్షల కోట్లు పెట్టాలా, 5 లక్షల కోట్లు పెట్టాలి ఎరిపప్పులు అంతా వీళ్ళు. అంటే ప్రజలను మోసం చేస్తున్నారు, రాజకీయంగా ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. 2 లక్షల కోట్లు ప్రభుత్వం ఎందుకు పెడతారా బాబు? ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించి కొన్ని ప్రభుత్వ భవనాలు కడితే కొంతమంది ఐటీ కంపెనీలు కానీ వీళ్ళు కానీ ఫ్యాక్టరీలు పెట్టుకునే వాళ్ళు కానీ నిర్మించి మన భావితరాలకి భరోసాగా నిలబడతారు. 2 లక్షల కోట్లతో అవదు, 10 లక్షల కోట్లు అవ్వచ్చు, 20 లక్షల కోట్లు అవ్వచ్చు. అవన్నీ కూడా ప్రైవేట్ భాగస్వామితో అవుతా తప్ప ప్రభుత్వంతో కాదు. వీళ్ళు ఏమంటున్నారు, 2 లక్షల కోట్లు నాశనం చేస్తాడు చంద్రబాబు. ఎక్కడి నుంచి తెస్తాడు చంద్రబాబు నాయుడు 2 లక్షల కోట్లు? ప్రైవేట్ ఎవడో కట్టుకుంటాడు, వచ్చి 10 మందికి దారి చూపిస్తాడు. వాళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్లయితే వేల మందికి, లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, పెట్టుబడిదారులు వస్తారు. ఆ పెట్టుబడి కూడా మన ఖాతాలో, గవర్నమెంట్ ఖాతాలో వేసుకోవాలా? కాబట్టి అక్కడ భవిష్యత్తు ఉంది. అమరావతి ఖచ్చితంగా మావి గన్. ఈ జగన్ మాట్లాడిన మాటల్లో గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు దాకా కూడా ప్రభావితం అయ్యి ఈవేళ పెద్ద రాజధానిగా నిలవబోతుంది అమరావతి రాజధాని. దానికి ఇతనికి మరి ఏదో గన్నని చెప్పి తెలుగు తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు. ఆ గన్నలో గొడ్డల్లో మాట్లాడకూడదు. అమరావతి అభివృద్ధి చెందుతుందని చెప్పి కలగనండి, కల సహకారం చేయండి. అంతే తప్ప ఇలా ఇష్టానుసారంగా మాట్లాడి మీరేదో పెద్ద రాజకీయవేత్తలాగా ఏదో కొత్త చరిత్ర, కొత్త మాటల్ని సృష్టిస్తున్నామని చెప్పేసి అనుకోవడం కాదు. మావిగన్ అంటే దానికి ఎక్కడ గూగుల్లో ఎత్తుకున్నా నాకు ఎక్కడ అక్కడ పర్యావపదం దొరకలేదు. ఈ మధ్య అంటున్నారు చాలా మంది, కడప నుంచి కా తీసుకో, పులివెల్లి నుంచి పూ తీసుకో, నువ్వు ఏలూరు నుంచి ఏ తీసుకో, ఎర్రి పప్పు అవుతాడు ఎవడైనా కానీ దాని గురించి మాట్లాడితే అవన్నీ వద్దు, అనవసరం మాటలొద్దు. అమరావతి దేవతల రాజధాని, మన భవిష్యత్ రాజధాని అమరావతి. ఖచ్చితంగా అమరావతి మన బిడ్డల రాజధాని, మన బిడ్డల రాజధాని అని చెప్పి గుర్తుంచుకోవాలి అందరూ కూడా.